తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ జనసేనాని తలపెట్టిన భారీ సభ నిర్వహణపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. తెలంగాణలో పార్టీకి కొత్త ఊపునివ్వాలని భావించిన పవన్ కళ్యాణ్కు ఇది ఊహించని షాక్గా కనిపిస్తోంది. గచ్చిబౌలిలోని సంధ్యా కన్వెన్షన్లో తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ పేరుతో భారీ కార్యక్రమానికి జనసేన శ్రేణులు సిద్ధమయ్యాయి. కానీ చివరి నిమిషంలో అనుమతి నిరాకరిస్తున్నట్టు పోలీసులు ప్రకటించారు. దీంతో జనసేన కార్యకర్తల్లో తీవ్ర గందరగోళం, ఆందోళన నెలకొంది. ఏపీ ముఖ్యమంత్రి హోదాలో పవన్ పాల్గొనబోయే ఈ సభపై మొదటి నుంచి టెన్షన్ కొనసాగుతుండగా పోలీసుల నిర్ణయం ఆ హీట్ను మరింత పెంచింది. ఈ నేపథ్యంలోనే ఇవాళ సాయంత్రం 4:30 నుంచి 5:30 గంటల మధ్య పవన్ ప్రెస్ మీట్ జరిగే అవకాశం ఉన్నట్టు జనసేన వర్గాలు తెలిపాయి. ప్రెస్ మీట్ గురించి తెలంగాణ డీజీపీ సివి ఆనంద్ను అనుమతి కోరినట్టు తెలుస్తోంది. పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించారు? దీని వెనుక కేవలం శాంతి భద్రతల సమస్య ఉందా, లేక రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా? పోలీసులు ప్రధానంగా 2 కారణాలు చూపుతున్నారు. మొదటిది, జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా జరుగుతున్నాయి. ఈ టైంలో భారీ సభకు భద్రత కల్పించడం కష్టమని చెబుతున్నారు. రెండోది, గచ్చిబౌలిలో ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, పార్కింగ్ కోసం ప్రతిపాదించిన స్థలంపైన న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని తమ ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే ఇదే కారణాల వెనుక రాజకీయ ఒత్తిడి ఉందన్న జనసేన వర్గాల ఆరోపణ. ఈ పరిణామం వెనుక రాజకీయ దుమారం కూడా రేగుతోంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి నుంచి ఈ సభను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటును, ఇక్కడి ప్రజల మనోభావాలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు చేశారని, ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఇక్కడ సభ పెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే సభ పెట్టడం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని, పవన్ కేవలం బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారని పొన్నం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రాజకీయ విమర్శలతోనే ప్రభుత్వం పోలీసులపైన ఒత్తిడి తెచ్చి సభను అడ్డుకుందని జనసేన నేతలు మండిపడుతున్నారు. పోలీసుల నిర్ణయంతో జనసేన వెనక్కి తగ్గలేదు, న్యాయ పోరాటం చేస్తోంది. పోలీసుల అనుమతి నిరాకరణకు సవాల్ చేస్తూ జనసేన లీగల్ టీం హైకోర్టును ఆశ్రయించింది. సభ నిర్వహణకు పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ హౌస్ మోషన్ పిటిషన్ ఫైల్ చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో సభలు నిర్వహించుకునే హక్కు తమకుందని, ప్రభుత్వం కావాలని అడ్డుకుంటుందని జనసేన నేతలు వాదిస్తున్నారు. మరోవైపు తాము నిర్వహించేది భారీ బహిరంగ సభ కాదని, కేవలం కార్యకర్తలతో సమావేశం మాత్రమే అని, దీనికి పోలీసుల అనుమతితో పనిలేదని జనసేన నేత మహేందర్ రెడ్డి వాదిస్తున్నారు. కోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నదన్నపై సర్వత్రా ఉత్కంఠ కనిపిస్తోంది. ఇక ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ రెడీగా ఉన్నారు. జనసేన నిర్వహించే సభకు పోలీసులు ఎందుకు అనుమతి నిరాకరించారు? దీని వెనుక కేవలం శాంతి భద్రతల సమస్య ఉందా, లేక రాజకీయ ఉద్దేశాలున్నాయా? పోలీసులు ప్రధానంగా 2 కారణాలను చూపుతున్నారు. మొదటిది, జూన్ 2న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అధికారికంగా జరుగుతున్నాయి. ఈ టైంలో భారీ సభకు భద్రత కల్పించడం కష్టమని చెబుతుండగా, రెండోది, గచ్చిబౌలి ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయని, పార్కింగ్ కోసం ప్రతిపాదించిన స్థలంపైన న్యాయపరమైన వివాదాలు ఉన్నాయని తమ ఉత్తర్వుల్లో తెలిపారు. అయితే ఇదే కారణాల వెనుక రాజకీయ ఒత్తిడి ఉందన్నది జనసేన వర్గాల ప్రధాన ఆరోపణగా కనిపిస్తోంది. ఈ పరిణామం వెనుక రాజకీయ దుమారం కూడా రేగుతుంది. తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మొదటి నుంచి ఈ సభను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో తెలంగాణ ఏర్పాటును, ఇక్కడి ప్రజల మనోభావాలను కించపరిచేలా పవన్ వ్యాఖ్యలు చేశారని, ముందుగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాకే ఇక్కడ సభ పెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడే సభ పెట్టడం వెనుక బీజేపీ రాజకీయ వ్యూహం ఉందని, పవన్ కేవలం బీజేపీ ఏజెంట్గా పనిచేస్తున్నారని పొన్నం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ రాజకీయ విమర్శలతోనే ప్రభుత్వం పోలీసులపై ఒత్తిడి తెచ్చి సభను అడ్డుకుందని జనసేన నేతలు మండిపడుతున్నారు.
ఎస్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ రెడీగా ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, అసలు జనసేన సభకు సంబంధించి ఇంకా సస్పెన్స్ కొనసాగుతుంది. ఒకవైపు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు, మరోవైపు ఏమో పోలీసులు అనుమతి నిరాకరించారు. అసలు సభ జరిగే అవకాశాలు ఉన్నాయంటారా? రైట్. గుడ్ మార్నింగ్ రవిచంద్ర. జనసేన సభ గురించి చాలా సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్నటి నుంచి ఈ సస్పెన్స్ కొనసాగుతుంది. నిన్న పోలీసులు పర్మిషన్ రిజెక్ట్ చేశారు. షేర్లింగంపల్లి డీసీపీ ఆల్రెడీ లెటర్ కూడా ఇచ్చారు, వీళ్ళ రిక్వెస్ట్కు రిప్లై కూడా ఇచ్చారు. శాంతి భద్రతల దృష్ట్యా, అదేవిధంగా ప్రజలు లేకపోతే తెలంగాణ వాదులు కొంత వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో, అదేవిధంగా పార్కింగ్ సమస్య అని చెప్తూ రిజెక్షన్ చేశారు నిన్న. రిజెక్ట్ చేయడంతో నిన్న స్పెషల్గా మళ్ళీ కోర్టుకు వెళ్ళారు. హైకోర్టులో స్పెషల్ పిటిషన్ వేశారు. మరికొద్దిసేపట్లో ఈ పిటిషన్ న్యాయమూర్తి చూస్తారు. చూసిన తర్వాత ఒక జనసేన నాయకులు అయితే ఇప్పటివరకు అయితే చెప్తున్నారు, ఖచ్చితంగా పర్మిషన్ మాకు వస్తుంది, కోర్టు ద్వారా మేము స్పెషల్ పర్మిషన్ తీసుకుంటాము, ఖచ్చితంగా పెట్టుకుంటామంటారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, సభ కాకుండా, ముందుగా వీళ్ళు సభ అనే ఒక పేరు పెట్టారు, సభ కాకుండా ఒకవేళ వీలైతే ఆత్మీయ సమ్మేళనము లేదంటే ఇంటర్నల్ మీటింగు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంటర్నల్ మీటింగ్కి సంబంధించి పోలీసులు పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలంటారా? అసలు ఎన్నో సభలు జరుగుతుంటాయి, కార్యకర్తలతో ప్రతి పార్టీ మీటింగ్లు పెట్టుకుంటుంది. ఇది కూడా జనసేన ఇంటర్నల్ మీటింగ్ అని చెప్తుంది. దీనికి పోలీసుల పర్మిషన్ ఎందుకు? వాస్తవానికి అయితే అవసరం లేదు. చాలా పొలిటికల్ పార్టీలు ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటే, మనం కాంగ్రెస్లో చూస్తాం, బీజేపీలో చూస్తాం, బీఆర్ఎస్లో చూస్తాం, వాటికి ఏం అవసరం లేదు. కానీ ఇది బయట పెట్టుకుంటున్నారు. సంధ్యా కన్వెన్షన్ హాల్ ఒకటి, అవుట్ సైడ్. రెండోది, ఇవాళ వివాదం ఈ కేంద్ర బిందుగా, జనసేన వివాదాలకు కేంద్ర బిందుగా మారింది. నాగేశ్వర్ వ్యాఖ్యలతో, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో జనసేన వాళ్ళు కేసులు పెట్టడము, అదేవిధంగా పోలీసులు నాగేశ్వరును అరెస్ట్ చేస్తారనడము, ఆ తర్వాత ఇక్కడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముఖ్యంగా పొన్నం ప్రభాకర్ లాంటి మంత్రులు కూడా దీన్ని ఖండించడం, తెలంగాణ వాదులను టచ్ చేస్తే మేము ఊరుకోమని చెప్పడము, కవిత కూడా నేను రియాక్షన్ కావడము, ఆంధ్ర నాయకులకు, ముఖ్యంగా డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ ఆంధ్రాలో చూసుకోవాలి, తెలంగాణకు వచ్చి ఇక్కడ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని వ్యాఖ్యలు చేయడంతో ఇవన్నీ గమనించిన పోలీసులు ఏదైనా గొడవ అవుతుంది, ఒకవేళ తెలంగాణ వాదులు అడ్డుకునే అవకాశాలు ఉన్నాయి, పాషం యాదగిరి లాంటి వాళ్ళు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కానీ మొన్న గొడవ వేశారు దీని మీద, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల మీద. ప్రొఫెసర్ నాగేశ్వర్ కామెంట్సే ఇప్పుడు ఈ మీటింగ్కు రిజెక్షన్, అంటే అనుమతి ఇవ్వకపోవడానికి కారణము, ఆ తర్వాత అనుమతి తీసుకోవాలి అని చెప్పడానికి కారణం కూడా ఇదే. ముందు సభ అన్నారు, ఆ సభకు ప్రాబ్లం అవుతున్నా కానీ ఇప్పుడు ఇంటర్నల్ మీటింగ్ అంటున్నారు. చివరికి కనీసం ఒక ప్రెస్ మీట్ అయినా మేము పెట్టుకునే అవకాశం ఇవ్వని కోరుతున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది జనసేన వర్గాల నుంచి. వాళ్ళు కూడా ఆరోపిస్తున్నారు, అన్ని పొలిటికల్ పార్టీలు మీటింగ్ పెట్టుకుంటున్నారు, మాకెందుకు ఈ స్పెషల్ పర్మిషన్ తీసుకోవాలి, మాకెందుకు అనుమతి నిరాకరించారని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. కేవలం జనసేన ఇక్కడ బలపడుతుంది, తెలంగాణలో పవన్ కళ్యాణ్కి ఒక పేరుంది, క్రేజ్ ఉంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వట్లేదని ఇప్పుడే జనసేన నాయకులు ఆల్రెడీ దాన్ని ఖండిస్తున్నారు. పోలీసులు అనుమతి నిరాకరించినా కూడా జనసేన సభ ఖచ్చితంగా జరిగి తీరుతుందని చెప్పి జనసేన నేతలు వాదిస్తున్నారు. అయితే ఇక్కడ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? ఖచ్చితంగా జరుగుతుందని వాళ్ళు అంటున్నారు. కానీ ఒకటి, పోలీసులు రిజెక్ట్ చేశారు. రెండోది, వాళ్ళ కోర్టులో ఉంది బాల్. మరికొద్దిసేపట్లో ఇంకొక 1 అవర్ లోపు కోర్టులో ఈ యొక్క న్యాయమూర్తి దగ్గరికి వచ్చే అవకాశాలు అనేటువంటి జనసేన లీగల్ టీం చెప్తా ఉంది. వీళ్ళది 4 గంటల నుంచి, తర్వాత ఆఫ్టర్ 4 కాబట్టి ఇంకో గంట 2 గంటలలో ఒకవేళ న్యాయమూర్తి ఒకవేళ కోర్టు వీళ్ళు చెప్పిన ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో మేము పెట్టుకునే అవకాశం మాకు ఇవ్వండి అంటే, కొన్ని కండిషన్స్తో, అంటే ఇంతమందే రావాలి, ఒక 200 ఆత్మీయ సమ్మేళనం అంటున్నారు, లేదా ప్రెస్ మీట్ అంటున్నారు, ఇంటర్నల్ మీటింగ్ అంటున్నారు. కాబట్టి పోలీసులు ఇచ్చిన కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, లేకపోతే కారణాలు ఉన్నాయి. వాళ్ళ అనుమతి నిరాకరించడానికి పోలీసులు కొన్ని ప్రూఫ్స్ ఇచ్చారు. వాటిని ప్లస్ జనసేన లీగల్ టీం ఏదైతే వీళ్ళ న్యాయవాదులు ఏవైతే పెడతారో వీటిని బేరీజ్ వేసుకొని న్యాయమూర్తి ఒక ఆదేశాలు ఇవ్వచ్చు కోర్టు. తక్కువ మందితో మీటింగ్ పెట్టుకోండి, 100 కానీ 200 కానీ అంతకంటే తక్కువ, పార్కింగ్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి, పోలీసులకు సహకరించాలి, ఎలాంటి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకుండా చూసుకోండి, ఒక కండిషన్స్తో ఒక మీటింగ్ రావచ్చు అని జనసేన నేతలు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ అది కూడా లేదు అంటే అవసరమైతే ప్రెస్ మీట్ అన్న పెట్టుకుంటామని జనసేన నేతలు అయితే రెడీ అవుతున్నారు. చివరి లాస్ట్కు ప్రెస్ మీట్ అయినా మేము పెడతాము. ఒకవేళ మీటింగ్ జరిగితే గనక ఖచ్చితంగా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి అటు జనసేనాని నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, లేదంటే పొత్తుకు సంబంధించి ఏదైనా ఆయన బయట పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి? ఇప్పుడున్న వివాదాల నేపథ్యంలో కొంచెం అది డౌట్గా కనబడతా ఉంది. ఎందుకంటే ఇప్పుడు
మొత్తం తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో టెన్షన్ వాతావరణం వస్తుంది. సో ఇలాంటి వివాదాల నేపథ్యంలో పొత్తుల గురించి ప్రస్తావన రాకపోవచ్చు. ఒకవేళ వస్తే ఇంటర్నల్గా వాళ్ళు మీటింగ్ పెట్టుకోవచ్చు, ఇంటర్నల్ మీటింగ్లో మాట్లాడుకోవచ్చు. ఈరోజు కాస్త తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం కాబట్టి 2వ తారీఖు ప్రజలకు, తెలంగాణ ప్రజలకు ఒక సెంటిమెంట్, అంటే జనసేన కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని గౌరవిస్తుంది, మీకు కొండగట్టులో కూడా నిధులు ఇచ్చాడు అని ఒక మెసేజ్ ప్రజల్లోకి వెళ్ళాలి అనే ఆలోచనతో ఈరోజు పెట్టుకున్నారు. తెలంగాణ వాదులు అంటున్నారు అసలు ఈ రోజు ఎందుకు పెట్టుకోవాలి మీటింగ్, ఇంకా మీకు 3వ తారీఖు లేదా 4వ తారీఖు లేదా ఇంకా డేట్లు లేవా, ఈరోజే పెట్టుకోవడం ఏంటి? ఈ తెలంగాణ గురించి విమర్శలు చేసిన వ్యక్తి ఈరోజే ఒక మీటింగ్ పెట్టడం వల్ల తెలంగాణ వాదులను రెచ్చగొచ్చినట్టే అని వాళ్ళు ఆరోపిస్తున్నారు. సో ఇదంతా కూడా ఇదంతా వివాదాలకు ఒక కేంద్ర బిందువుగా మారిపోయింది ఈ వ్యాఖ్యలు. సో వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంతో ఈరోజు పొత్తుల గురించి కానీ వేటి గురించి రాకపోవచ్చు, కానీ ఒక డైరెక్షన్ ఇవ్వచ్చు. మనం పార్టీని తెలంగాణలో బలోపేతం చేయాలి, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ కావచ్చు, మిగతా కార్పొరేషన్ ఎలక్షన్ కావచ్చు, నెక్స్ట్ వచ్చే జల్ ఎలక్షన్స్ కావచ్చు, మనం ప్రిపేర్ కావాలి. మొదటిగా 10 జిల్లాల్లో వీళ్ళు కమిటీ వేయాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడున్న కమిటీ రద్దు అవుతుంది ఆల్రెడీ. సో కొత్త కమిటీలు వేయడము, జిల్లా అధ్యక్షులను ప్రకటించడము, తర్వాత నియోజకవర్గాల కమిటీలు వేయడం, ఈ పార్టీ నిర్మాణం విషయంలో ఈరోజు డైరెక్షన్ ఇవ్వచ్చు. ప్రజా సమస్యలపై పోరాడాలని పవన్ ఇవాళ చెప్పే అవకాశాలు ఉన్నాయి. అంటే జిహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి ఏదైనా కార్యాచరణ ఉండే అవకాశాలు ఉన్నాయా ఈరోజు ఇంటర్నల్ మీటింగ్లో? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇంకొక 4 లేదా 5 నెలల్లో, 6 నెలల లోపే ఎలక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి వాళ్ళగా గ్రౌండ్ వర్క్ చేయాలని, బూత్ తిరగాలి, ప్రతి డివిజన్ తిరగాలి. తర్వాత హైదరాబాద్లో కూడా పార్టీ బలోపేతం చేయాలి. ముఖ్యంగా మెంబర్షిప్ కూడా చేయాలి, యూత్ను ఆకర్షించే విధంగా. ఎందుకంటే పవన్ అంటే యూత్లో క్రేజ్ ఉంది, జెన్జీ ఇప్పుడు వస్తూ ఉంది. 18 నుంచి 30 ఏళ్ళ లోపు ఎవరైతే వయసు ఉన్నారో వాళ్ళని అట్రాక్ట్ చేసే విధంగా ప్రోగ్రామ్స్ ఉండాలి. ప్రజా క్షేత్రంలో ముందుకెళ్ళాలి. ప్రజా సమస్యలు, వాటర్ కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్లో ఏ సమస్యలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. ముఖ్యంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, ట్రాఫిక్ కావచ్చు, ఇలాంటి అంశాల మీద. తర్వాత స్లమ్లలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు హైడ్రా ఉంది, ఇలాంటి ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇలాంటి ఇష్యూస్తో ప్రజలకు వెళ్తే మనకు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఒక ఆదరణ దొరుకుతుంది. ఎందుకంటే ఇప్పుడు బేస్ జిహెచ్ఎంసీ, ఇక్కడ కనుక గెలిస్తే రేపు నెక్స్ట్ సాధారణ ఎలక్షన్లో ఖచ్చితంగా గెలవచ్చు. కాబట్టి ఇదే ప్రారంభం కాబోతుందని జనసేనాని ఈరోజు ఆదేశాలు లేకపోతే డైరెక్షన్స్ ఇవాళ పార్టీకి ఇవ్వచ్చు. దీని మీద ముఖ్యంగా ఫోకస్ చేసే అవకాశాలు మనకు కనబడుతున్నాయి. రవిచంద్ర, ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన తెలంగాణ వ్యాప్తంగా కొన్ని జర్నలిస్ట్ సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్నాయి. పవన్ కళ్యాణ్ ఒక కబ్జా, దాంట్లో 10 ఎకరాల ల్యాండ్ కబ్జా విషయంలో దానిపైన ఏమైనా పవన్ కళ్యాణ్ ఈరోజు మాట్లాడే అవకాశం, దానికి క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయి? సో దాన్ని సున్నితంగా ఖండించవచ్చు, ఒకవేళ అవకాశాలు కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళ సభ కాదు కాబట్టి, ఒకవేళ సభ ఉంటే నిజంగానే బహిరంగ సభనో అవుట్డోర్ మీటింగ్ అయితే కొంచెం ఆవేశపూరితంగా మాట్లాడే అలవాటు పవన్ కళ్యాణ్కి ఉంది. దాన్ని ఖండించడము లేదా దానికి ఎదురుదాడి చేయడము. ఇప్పుడు ఇంతకుముందే మనం చూసాం, నాగబాబు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు, స్పందించాడు, మేము ఊరుకునేది లేదు, ఈసారి కాస్త లేట్ కావచ్చు కానీ ఖచ్చితంగా జనసేన తెలంగాణకు వస్తుంది, మేము భయపడమని నాగబాబు ట్వీట్ చేశారు. సో మనకు అర్థమవుతుంది ఖచ్చితంగా ఈరోజు సభ లేకపోయినా ఇంటర్నల్ మీటింగ్తో సరిపెట్టుకొని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీటింగ్స్తో వెళ్ళి, ముఖ్యంగా మీరన్న క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, వీళ్ళు ఆల్రెడీ జనసేన వాళ్ళు ఖండించారు, ప్రెస్ మీట్ కూడా పెట్టారు. ఇది కేవలం పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు మాత్రమే, విమర్శలు మాత్రమే, ఆధారం లేవు, ఎలాంటి కబ్జా లేదు, ఎలాంటిది లేదు అనే డాక్యుమెంట్స్ మీద ఆయన పేరు లేదని ఖండించారు. సో ఒకవేళ మాట్లాడితే మేబీ మాట్లాడచ్చు, కానీ అది ఇంటర్నల్ మీటింగ్ కాబట్టి ఒకవేళ సున్నితంగా మన మీద విమర్శలు వస్తున్నాయి, నేను భయపడను, మీరు కూడా భయపడద్దు, కాబట్టి మీరు ధైర్యంగా ముందుకెళ్ళండి, నేను మీకు ఉన్నాను అని ఈరోజు ఇంపార్టెంట్ లీడర్స్కు ఒక డైరెక్షన్ అయితే ఇవ్వచ్చు. థ్యాంక్ యూ రాజ్ కుమార్. సుప్రీంకోర్టులో కొత్త శకం మొదలైంది. దేశ